హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఈజీగా క్విక్గా మనం అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 7 నుంచి 8 ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో బాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బాగా కుక్ అవుతుంది. సో మీరు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టండి. అలాగే సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకుని వేయించుకున్న తర్వాత హాఫ్ సైజ్ అంతా బెల్లం అండి, ఎక్కువగా కాకుండా కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం కూడా తురిమిన బెల్లం యాడ్ చేసుకొని, అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా రోస్ట్ చేయొద్దు, ఎందుకంటే అది కొంచెం కరిగినట్టు అయ్యి మనకు పాకంలాగా అవుతుంది. కాబట్టి మామూలుగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లో తాలింపు పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలాగానే మనం కొంచెం జీలకర్ర, ఆవాలు వేయించుకొని 2 ఎండుమిర్చి వేయించుకున్నానండి. ఇలా వేసుకొని బాగా రోస్ట్ అవ్వాలి. ఇవి రోస్ట్ అయిన తర్వాత మనం తాలింపులో పచ్చడి అయ్యాక వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, తాలింపు బాగా కాలితే చాలా బాగుంటుంది. ఇలా మనం మిక్స్ చేసుకొని మనం దాంట్లో వేసుకుంటే ఈ అల్లం పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి రెడీ అయిపోతుందండి. సో నేను ఫస్ట్ ముందుగా బరకగా మిక్స్ చేసుకున్నాను. అలా బరకగా అయిన తర్వాత కొద్దిగా దీంట్లో ఉప్పు కూడా యాడ్ చేశానండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ అల్లంని బాగా పేస్ట్ చేశాను. సో చూసారు కదా, ఈ పచ్చడి చాలా టేస్టీగా ఎంతో బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్